అందరికీ నమస్కారం. నా పేరు విసంపల్లి బాలకృష్ణ. గ్రామ పంచాయతీ గుర్తూర్, మండలం తొర్రూర్, జిల్లా మహబూబాబాద్. మా యొక్క శాసనసభ్యులు మామిడాల యశస్విని ఝాన్సీరెడ్డి గారు, మా ఎంపీ గారు కడియం కావ్య గారు. నేను రాజకీయాలకు నేను బీజేపీలో ఉన్నాను సార్. ఫస్ట్ సభ్యత్వం మండల పార్టీ బీజేపీ అధ్యక్షునిగా ఒక సంవత్సరం చేశాను 1999లో సార్. తర్వాత 2000 సంవత్సరంలో ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చిన తర్వాత బీజేపీ టీడీపీ అలయన్స్లో మనకి ఇక్కడ రిజర్వేషన్ వచ్చింది, ఎస్సీ రిజర్వేషన్ కావడం జరిగింది. అందులో ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి ఎవరున్నారని చెప్పి ఊర్లో వాళ్ళు బాలకృష్ణ అయితే బాగుంటుందని చెప్పి అంటే నేను అప్పుడు మా భార్యను ఎంపీటీసీగా, ఎస్సీ లేడీ అయింది కాబట్టి భార్యను నేను ఎంపీటీసీగా నిలబెట్టాను సార్. మా భార్య పేరు కవిత, విసంపల్లి కవిత బాలకృష్ణ సార్. ఆమె 2000 సంవత్సరంలో ఎంపీటీసీగా అయ్యాను సార్. 2000 సంవత్సరం నుండి 2006 వరకు ఎంపీటీసీ అయ్యాను. తర్వాత అదే కంటిన్యూషన్లో మళ్ళీ సర్పంచ్ కూడా ఎస్సీ రిజర్వేషన్ కావడం జరిగింది. అయితే మా గ్రామ ప్రజలు మళ్ళీ నన్నే సర్పంచ్గా నిలబడమని అందరూ కోరడం జరిగింది. వాళ్ళ మాటను స్వీకరించి ఖచ్చితంగా ఇంకో 5 సంవత్సరాలు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎంపీటీసీగా పెద్దగా ఏం సేవ చేయలేకపోయాను, సర్పంచ్గా అయితే అందరికీ చేయగలను అనే ఉద్దేశంతో నేను మళ్ళీ సర్పంచ్గా నిలబడ్డాను సార్. దాంట్లో కూడా సర్పంచ్గా గెలిచాను. అందరూ కలిసి నన్ను గెలిపించారు. గెలిపించిన తర్వాత అదే సంవత్సరం ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల ద్వారా, ఇందిరమ్మ పథకం ద్వారా ప్రజలకు దగ్గర కాగలిగాం సార్. వాస్తవంగా ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి, రైతుల పట్ల తీసుకున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే రుణమాఫీ. ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న రుణమాఫీ. ఏ రైతుకైనా ఒక్క రూపాయి లేకుండా రుణమాఫీ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టిండు. ఆటోమేటిక్గా వెంటనే ఫస్ట్ కరెంటు మీద, ఉచిత కరెంటు మీద సైన్ చేయడం జరిగింది. వెంటనే ఉన్న రుణమాఫీ మొత్తం క్లియర్ చేసిండ్రు. అప్పుడు రైతులు జీవితంలో రాజశేఖర రెడ్డిని మర్చిపోలేని ఒక దేవుడిగా అతన్ని కొలవడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ రుణమాఫీ జీవితంలో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరిని ఆదుకునే పార్టీ, పేద ప్రజలను గుర్తించే పార్టీ కాంగ్రెస్ పార్టీగా ప్రజల్లో ఉన్నది సార్. అప్పుడు అదే ఆ స్ఫూర్తితోటే నేను ప్రజలకు ఎంతో కొంత సహాయం చేయాలి, ప్రజల్లో నేను కూడా, మా గ్రామంలో నేను కూడా గుర్తింపు ఉండాలి అని నాకు రాజశేఖర రెడ్డి అంటే ప్రాణం సార్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితోటే నేను ప్రజల్లో ఇంటింటికి వెళ్ళి ఏం కావాలని చెప్పి అన్నీ అడిగి మా ఊర్లో 315 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి సార్ అప్పుడు నా హయాంలో. అన్లిమిటెడ్ ఇందిరమ్మ ఇండ్లు కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేయండి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆదేశాలతో మా గ్రామంలో 315 ఇండ్లను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది సార్. కాకపోతే అందులో ఒక 100 ఇండ్ల వరకే కంప్లీట్గా కట్టుకోగలిగారు. కొంతమంది కట్టుకోలేని పరిస్థితిలో, కొంతమంది సరే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి, అప్పుడు ఇచ్చిన అమౌంట్ని బట్టి ఏం చేయలేక కొంతమంది రేకులు వేసుకోవడం జరిగింది. కొంతమంది అసలే కనీసం బేస్మెంట్ లెవెల్లోనే వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితిలో ఆగిపోయింది సార్. ఆ తర్వాత సర్పంచ్ అయిన ఆ తర్వాత దుగ్గ్యాల శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు సార్. అప్పుడు ఆ సర్పంచ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చింది. అది జనరల్ ఎలక్షన్ అయింది. జనరల్ ఎలక్షన్లో ప్రజలు నన్ను ఉండమన్నారు సార్. అయినా కూడా మా ఫ్రెండు దేవరకొండ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇవ్వాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇప్పించి మేము ప్రయత్నం చేయడం జరిగింది సార్. కాకపోతే అప్పుడు 4 నిలబడడం వల్ల కొద్ది మెజార్టీతోటి ఇండిపెండెంట్ అభ్యర్థి సర్పంచ్ అవుతాను అనుకుంటే మళ్ళీ రీకౌంటింగ్ పెట్టిస్తే టీడీపీ అభ్యర్థి గట్టు శ్రీనివాస్ సర్పంచ్ కావడం జరిగింది సార్. ఆయన ఒక 4 సంవత్సరాలు చేసిన తర్వాత అప్పుడు ఆ టైంలో టీడీపీ సర్పంచ్ అయింది కాబట్టి పెద్దగా గ్రామం ఏం అభివృద్ధి కాలేదు సార్. ఆ తర్వాత ఆయన కూడా దురదృష్టవశాత్తు ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నది కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా
గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న వైపే ఉండాలి అనే ఆలోచనతోటి కార్యకర్తలంతా అంటుంటే నేను కనీసం 2-3 సంవత్సరాల వరకు అసలే పోకుంటూ నేను రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ఉన్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీని నా జీవితం నా మీద కాంగ్రెస్ కండవే కప్పాలని నేను చనిపోయినప్పుడు అని ఇందిరమ్మ ఇండ్లు వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేసేటప్పుడు అనుకున్న నేను తప్పనిసరి పరిస్థితుల్లో కార్యకర్తల కోసమే వారికి లబ్ధి చేయడం కోసమే వారిని పేద ప్రజల కోసం సాయం చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కాకపోతే టీఆర్ఎస్ పార్టీలో చెప్పారండి పేద ప్రజలకు సహాయం అన్నారు, అన్నీ అన్నారులేండి. కానీ కొన్ని పేద ప్రజలకు వచ్చేసరికి ప్రభుత్వం చెప్పినవి పేద ప్రజల వరకు వచ్చేసరికి పూర్తి విషయంలో కాంగ్రెస్ పార్టీలో అందిన విధంగా అందలేకపోయినాయి. అందులో భాగంగా ఎస్సీలకు చాలా అన్యాయం జరిగింది సార్. టీఆర్ఎస్ పార్టీలో ఎస్సీలకు చెప్తా అన్నారు, అన్ని కులాల వారిగా చాలామందికి వాళ్ళ ప్రభుత్వం అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నాయి, లేనివి కూడా కొన్ని చేసిండ్రు. సరే కరెంటు విషయం అయితేంది, మిగతా కూడా చేసిండ్రు. కొన్ని విషయాలలో పర్వాలేదు టీఆర్ఎస్ పార్టీ కూడా. కానీ కాంగ్రెస్ పార్టీ అంతా అన్ని వర్గాలను బాగుపరిచే విధంగా, అన్ని వర్గాలను తృప్తిపరిచే విధంగా సహాయం చేసి పేద ప్రజలకు సహాయం చేసే విధంలో టీఆర్ఎస్ పార్టీ విఫలమైంది సార్. వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీలో కూడా నేను స్టేట్ యూత్ సెక్రటరీగా చేశాను. నాకు బొంతు రామ్మోహన్ ఫాలోవర్ని సార్. నేను బొంతు రామ్మోహన్ గారి ద్వారా చాలా జిల్లాలు కూడా తిరిగిన ఆ సమయంలో కూడా కొంత మేము మాట్లాడుకునేది, కొద్దిగా సార్ ఆలోచిస్తే బాగుండు, పేద ప్రజలకు న్యాయం జరిగితే బాగుండు, ఇది ఒక్కటి చేస్తే బాగుండు, మనం అన్నీ ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి కానీ అక్కడి వరకు పోవట్లేవు, కింది స్థాయి వరకు పోవట్లేవు అని మేము కూడా ముఖ్యులు అంతా కారులో కూర్చున్నప్పుడు అనుకున్నాం సార్. అది సాధ్యమవుతుందేమో అని ప్రయత్నం చేసినాం. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఏ జెండా కిందనైతే ఉంటే ఆ జెండాకే పనిచేసే వ్యక్తిత్వం సార్ నా టీం అంతా. నా టీం కనీసం ఒక 100-150 మంది ఒరిజినల్ నా టీం ఉంటుంది సార్. అంటే నేను చెప్తే వినేవాళ్ళు. వాళ్ళంతా అదే విధంగా ఏ జెండా కింద ఉంటే ఆ జెండాకు పనిచేయడం, ఆ యొక్క విధి విధానాలే నెరవేర్చడం, ప్రజలకు కూడా అంతే చెప్పాను. నాకు ఒక అదృష్టం ఏంటంటే సార్, మా గ్రామంలో నేను ఏ పార్టీలో ఉన్నా మా కోసమే ఉంటారు అని ప్రజలు గమనించి నేను పార్టీ మారినాను కానీ ఎలాంటి విషయాలలో ఎప్పుడు కూడా నాకు ఏది తలెత్తలేదు సార్. నేను ఏ పార్టీలో ఉన్నా నా ప్రజలు స్వీకరించారు, మా పేద ప్రజల కోసమే కదా ఈయన ఉండేది అనే ఉద్దేశంతో నాకు ఎలాంటి పార్టీ మార్పుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు సార్, వారి కోసమే కాబట్టి. ఈ తర్వాత ఈ టీఆర్ఎస్ పార్టీ ఎస్సీలకు అన్యాయం చేసింది, దళిత బంధు అని రకరకాలుగా చెప్పారు. లాస్ట్ వచ్చేసరికి ఎలక్షన్ లాస్ట్ మూమెంట్లో కూడా దళితులకే ఎక్కువ అన్యాయం చేసింది సార్. పదవుల కోసం పార్టీ నేను ఎప్పుడు మారలేదు సార్. నేను మారిన తర్వాత నాకు పదవులు రాలే. నేను స్టేబుల్గా ఉన్నప్పుడు మాత్రమే పదవులు చేసిన. నేను పదవులు ఇంతవరకు చేయలేదు. నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాతనే పదవి చేయాలని మనసులో అనుకున్నా. దేవుని దయ వల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. దేవుని దయ వల్ల కూడా మంచి ఎమ్మెల్యే గారు దొరికిరు, మాకు మంచి సేవ చేసే గుణం వాళ్ళు దొరికినారు. వాళ్ళకి ఎలాంటి స్వార్థపూరితమైన వాళ్ళు కాదు, కేవలం వాళ్ళు కూడా సేవే లక్ష్యంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి సేవ చేయడానికి వచ్చిన వారు కాబట్టి వారు కూడా నాకు అనుగుణంగా, నా మనసుకు అనుగుణంగా మా ప్రజలకు సేవ చేసే అవకాశం దొరుకుతుందనే ఆలోచనతో నేనున్నా. వాస్తవంగా అలాంటి వ్యక్తులు రావడం కూడా నేను చాలా సంతోషపడ్డాను సార్. సరే వారికి నాపై నమ్మకం ఉంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి నా మనసులో కూడా కాంగ్రెస్ పార్టీ నుండే సేవ చేయాలనే ఆలోచన కాబట్టి వారి యొక్క అనుగ్రహంతో వారి నా మీద ఎలాంటి బాధ్యత పెట్టినా నేను ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి మాట, మా ఝాన్సీ రెడ్డి గారి మాట కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క రాజశేఖర రెడ్డి స్ఫూర్తిగా తీసుకొని కొంత పని చేసిన కాబట్టి నా జీవితం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండాలని కోరుకున్నాను కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నా వంతు నేను చనిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయాలనే నా కోరిక సార్. దళితులకు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ న్యాయం జరగలేదని చెప్తున్నాను సార్. నేను టోటల్గా ఆ 10 సంవత్సరాల పీరియడ్లో ఎస్సీలకే అన్యాయం జరిగింది సార్. ఇది వాస్తవం. నేను కావాలని అయితే చెప్పడం లేదు. నేను అన్ని పార్టీలలో గమనించిన కాబట్టి చంద్రబాబు గారి పీరియడ్లో ఉన్నా, తర్వాత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఉన్నా, తర్వాత వీరి పీరియడ్లో ఉన్నా, కేసీఆర్ గారి పీరియడ్లో కూడా 10 సంవత్సరాలు ఉన్నా. ముఖ్యమంత్రి గారిని విమర్శించే స్థాయి నాకు లేనప్పటికీ ఆ ప్రభుత్వం ద్వారా మా కులానికి అంటే ఎస్సీలకు అన్యాయం జరిగిందనేది అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది సార్. అది కేసీఆర్ గారి దృష్టికి కూడా పోయింది సార్. కేసీఆర్ గారి దృష్టికి పోయిన తర్వాతనే మళ్ళీ కొన్ని ఇంప్లిమెంటేషన్ చేద్దామని ఆయన మనసులో ఉండే సార్. దురదృష్టవశాత్తు ఆయనకు అవకాశం ఇవ్వలేదు. వాస్తవంగా కూడా అప్పటి నుండే
ఈ రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తి తీసుకుని రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజల్లోకి వచ్చేసి రైతుల గురించి అయితే పట్టించుకుని రైతు రుణమాఫీ అని రైతుకు 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ అయితే మాట తప్పదు, 2 లక్షల రుణం ఖచ్చితంగా తీరుస్తుంది. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీలో అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఆ ఉద్యమం ఆయన స్టార్ట్ చేసింది సార్. ఆటోమేటిక్గా మార్పు అనేది వచ్చేసింది. ప్రజలు కూడా అంగీకరించి ఈ పార్టీ కంటే కాంగ్రెస్ అయితేనే మన అందరికీ న్యాయం జరుగుతుందనే ఆలోచనతోటి, ముఖ్యంగా ఉద్యోగులు కూడా అన్ని రకాల ఉద్యోగులు కూడా కొంత సరే అది బిసుకు చెందిరు సార్ నాతోని. అన్ని రకాల అంటే నేను అంతా తిరిగేది కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ టీచర్స్ కానీ అందరికీ అనుకోని అడగని చేసిండ్రు, అవసరమైనవి చేయలేదు సార్. మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఓడిపోవడానికి గల కారణం ఇదే సార్. పార్టీ చేసినటువంటి కొన్ని తప్పిదాలు, అంటే కొంతమందిని గుర్తించకపోవడం, సేమ్ అదే పద్ధతిలో దయాకర్ రావు గారు కూడా కష్టపడ్డోని గుర్తించకపోవడం, ఆయన దగ్గరకు పోయి మాటలు బాగా చెప్పేవాళ్ళని నమ్మి అతను ఓడిపోవడం జరిగింది సార్. ఒరిజినల్గా ఆయన కూడా వ్యక్తిత్వానికి చాలా మంచోడే సార్. కాకపోతే పార్టీ విధి విధానాలతో కొంత నష్టం జరిగింది. ఆ తర్వాత ఆయన కూడా పూర్తి స్థాయిలో మంత్రి అయిన తర్వాత, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొంత బాగానే పనిచేసిండు సార్. మంత్రి అయిన తర్వాత అసలు గ్రామంలో ఎవరి మీద ప్రజలు ఉన్నారు, ప్రజలు ఎవరికి ప్రజలు సేవ చేస్తున్నారు అనుకోకుండా ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళను కేవలం మొత్తం మాటలు చెప్పే వాళ్ళనే నమ్మి ఈరోజు మోసపోయింది సార్. ఆయన కూడా అంటే అంత మెజార్టీ రావడానికి గల కారణం కూడా ఈయన పట్టించుకోకపోవడమే సార్. ముఖ్యమైన వాళ్ళని పట్టించుకోకపోవడం. యశస్విని రెడ్డి గారి గురించి సార్, షీ ఈజ్ వెరీ డైనమిక్ లీడర్ సార్. మామిడాల యశస్విని రెడ్డి గారు ప్రచారంలో చేసినప్పుడు టీఆర్ఎస్లో నేనున్నా, టీఆర్ఎస్కు ప్రచారం చేస్తూ ఉన్నా, దయాకర్ రావు గారికి ప్రచారం చేస్తున్నప్పటికీ యశస్విని రెడ్డి గారిని చూసిన తర్వాత, ఫస్ట్ ఝాన్సీ రెడ్డి గారిని చూసిన తర్వాత, ఝాన్సీ రెడ్డి గారు ప్రజలకు సేవ చేస్తారు, ఆల్రెడీ ఇంతకుముందు సేవలో ఉన్నారు అనేది ప్రజల్లో ఫస్ట్ వెళ్ళిపోయింది సార్. తర్వాత సరే వాళ్ళేదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నది, ఆమెకు రావట్లేదని చెప్పి యశస్విని రెడ్డి గారిని తీసుకొచ్చి యశస్విని రెడ్డి గారిని నామినేషన్ వేయించి యశస్విని రెడ్డి గారిని ప్రచారంలో ఊర్లలో తిప్పే క్రమంలో చూసినప్పుడు ఈ చిన్న వయసులో వీరు ఏం పని చేయగలుగుతారు, దయాకర్ రావు గారి మీద ఇంత చేయగలుగుతారా అనే ఆలోచన కొద్దిగా అంటే నా మనసుకు అనిపించింది సార్. కానీ గెలిచిన తర్వాత వారి అత్తగారైతే ఏ విధంగా చేయాలనే ఆలోచన చేసిండ్రో అదేవిధంగా అదే పద్ధతిలో సేవాగుణం, ఎలాంటి చిన్న విషయాలకు కూడా ప్రతిదీ ఏ పరిస్థితులకు అనుకూలంగా, పరిస్థితిని బట్టి మీటింగ్ని బట్టి ఏ విషయంలో ఆ విషయంలో అనుగుణంగా మారుతూ ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే గుణంతో చేస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది సార్. ఇప్పటికి కూడా అసలు ఏం చేయగలుగుతుంది అనే పరిస్థితిలో ఉన్న ప్రజలు చాలా బాగా చేస్తున్నది చాలు. అసలు వీళ్ళకి రాజకీయ అనుభవం లేనప్పటికీ సేవ చేయడమే లక్ష్యమైనప్పుడు సేవ చేయడమే కదా అసలు నాయకత్వ లక్షణమే అది అనే ఆలోచనతో ఇప్పుడు అందరూ ప్రజలు ఆలోచించుకుంటున్నారు సార్. ఫస్ట్ వాళ్ళు ఆలోచించుకుని ఓటేసినప్పటికీ ఇప్పుడు చేసిన దానికి మేము చేసిన మా ఓటు పర్ఫెక్ట్గానే చేశాము, యశస్విని రెడ్డి గారిని బరాబరే మేము ఎన్నుకున్నాము, మా ఓటు తప్పు కదనే ఆ ధైర్యం ఇంకా ప్రజల్లో వచ్చేసింది సార్. ఇప్పుడు ఏ ఎలక్షన్ జరిపినా యశస్విని రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం, ఝాన్సీ రెడ్డి గారి మాట ప్రకారమే ఏ ఎలక్షన్లు అయినా కూడా ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని నాకు అనిపిస్తున్నది సార్. యశస్విని రెడ్డి గారు నామినేషన్ వేసినప్పటి నుండి ఇప్పటి వరకు విదేశాలకు పోయింది కావాలనే ప్రతిపక్షాలు అంటున్నారు తప్ప, ఎక్కడ ఉన్న ఏ ఎమ్మెల్యే గారైనా ఏ పండగలకైనా కూడా వాళ్ళ సొంత ఇంటికి పోయిన వాళ్ళు లేరా సార్? అక్కడి నుండి కూడా ప్రజాసేవ చేసిన వాళ్ళు లేరా? కాకపోతే వీళ్ళు అక్కడ స్థిరపడ్డారు కాబట్టి అక్కడికి పండగల కోసం ఒకే ఒక పండగ కోసం పోయినారు సార్. అది కూడా జస్ట్ ఒక వారం రోజులు మాత్రమే. ఆ వారం రోజులు కూడా బతుకమ్మ అప్పుడు కూడా అక్కడి నుండే లైవ్లో వాళ్ళ ఇంటి దగ్గర పూజ కానీ ప్రతిదీ డైలీ చెప్తూ ఇక్కడ తిరుపతి రెడ్డి గారు అని వాళ్ళ కొడుకు ఝాన్సీ రెడ్డి గారి వాళ్ళ కొడుకును ప్రతి మండలంలో ఉన్న అందరిని యాక్టివ్ చేసి మేము పోయిన ఒక వారం లోపలైనా నేను ఉన్నట్టుగానే మీరు అంతా చేయాలి, ప్రజలకు అనుగుణంగా ఉండాలి, ఏ ఆపద వచ్చినా నాకు ఇంటిమేషన్ ఇవ్వాలి, మీరు పోయి ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేసే పోయింది సార్. అసలు వాస్తవంగా కూడా వాళ్ళు పోయిన లోటు అనేది లేదు సార్. అసలు పోయినని కూడా వాస్తవంగా అనలే, వాళ్ళకి కావాలని పోయినని చెప్పడం, ప్రతిపక్షాలు చెప్పడం తప్ప అనుకూలంగా లేదని కాన్స్టిట్యున్సీలో ఉండట్లేదని చెప్పడం మాత్రం అది తప్పు సార్. అది ఎక్కడైనా ప్రతి దగ్గర దయాకర్ రావు గారు ఏ విధంగా అయితే 24 కొంతమంది తిరిగి చేసిండో అంతకంటే ఎక్కువగా నైట్ కూడా
చిన్న వయసు అయినప్పటికీ అంత రిస్క్ తీసుకొని ప్రతి ఒక్కరిని కలవడం, ప్రతి ఏ ఆపదంటే అక్కడికి వెళ్ళడం, వాళ్ళు లేడీస్ అయినా కూడా ఒక జెంట్స్ లెక్కనే ఖచ్చితంగా ఆపదలో పోవాలి, ఏ టైం అక్కర్లేదు, నైట్ అక్కర్లేదు అని చెప్పి ఎక్కడ ఆపద జరిగితే అక్కడికి పోయి అక్కడే వండుకుంటూ అన్ని సమస్యలు క్లియర్ చేస్తున్నారు సార్. అది ప్రతిపక్షాల మాట తప్ప ప్రజల్లోకి అడగండి మీరు, ప్రజల్లో ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో ఉంటున్నారనే చెప్తారు సార్. 6 గ్యారంటీలు అండి సార్. ప్రభుత్వం 6 గ్యారంటీలు అమల్లో పెడతామని చెప్పిండ్రు, గెలవగానే పెడుతున్నారు సార్. అందులో ఒకటి ఉచిత బస్సు సౌకర్యం, అది పర్ఫెక్ట్గానే సక్సెస్ అయింది సార్. ఆ తర్వాత ఫస్ట్ మెయిన్ వచ్చేసి రుణమాఫీ అన్నారు. ఆ రుణమాఫీ కూడా గత ప్రభుత్వాలు 5-10 సంవత్సరాలు కూడా కనీసం 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేని ప్రభుత్వాలు ఇప్పుడు విమర్శిస్తున్నాయి సార్. ఆయన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ప్రకారం నేను 2 లక్షలు ఒకేసారి రుణమాఫీ చేస్తున్నా అన్నారు సార్. చేసి రుణమాఫీ చేయండి అని ఆదేశాలు జారీ చేసింది సార్. అక్కడ జరిగిన పొరపాటు అంటే నేను ఒక రైతుగా నేను తెలుసుకునే విధానం, ఫస్ట్ నేను కూడా ఎందుకు ఇట్లా జరిగింది, అసలు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు చేయాలని ప్రజలు కోరుకున్నారు, రేవంత్ రెడ్డి గారు అలానే చేస్తారని ప్రజలు కోరుకున్నారు, అలానే చేస్తారని అనుకున్న నేను కూడా ఒకరోజు ఆలోచన చేశాను సార్. వాస్తవం అని చెప్తున్నా నేను. అసలు జరిగిన విషయం ఏంటంటే ప్రభుత్వం అడిగినటువంటి రిపోర్టు బ్యాంకులు సరి అయిన పద్ధతిలో ఇవ్వలేకపోవడం, అది పొరపాటు జరగడం వల్ల 2 లక్షల రుణమాఫీ అనేది పూర్తి స్థాయిలో అంటే 60%, 50-60% జరిగినప్పటికీ ఇంకా 40% మొత్తం బ్యాంకర్లే తప్పున్నా సార్. అది కావాలని చేసినరా, వాళ్ళు గత ప్రభుత్వంలో గింతే అడిగిరనే ఉద్దేశంతో చేసినరా, తర్వాత బ్యాంకుల పొరపాటు తప్ప ప్రభుత్వం పొరపాటు లేదు సార్. దానికి కూడా మళ్ళీ తెలుసుకొని బ్యాంకర్లను కూడా పిలిపించుకొని మళ్ళీ ఖచ్చితంగా 2 లక్షల వరకు జెన్యున్ ఉన్నాయి. కాకపోతే వీళ్ళు కట్ ఆఫ్ డేట్ 2018 వరకు పెట్టారు కాబట్టి అక్కడి నుండి అయినా పర్ఫెక్ట్గా ఉన్నాయని ఏమని చెప్పి మళ్ళీ కోరినారు సార్. ఇప్పుడు అవి కూడా చేస్తామన్నారు సార్. ఈ మధ్యలో అవి కంపల్సరీ అవుతాయి సార్. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాట అంటే ఒకరోజు వెనక ముందైనా ఖచ్చితంగా అవుతుంది అనే ఆలోచనతోనే ప్రజలు ఉన్నారు సార్. అందుకనే ప్రజలు ఎలాంటి వాళ్ళు ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు స్వీకరించలేదు సార్. ఆ విషయం ఖచ్చితంగా అయిద్దనే నమ్మకంతోనే ఉన్నారు ప్రజలు. మిగతాయి కూడా అవి వెంటనే సక్సెస్ అయ్యే విధంగా చేయాలంటే సార్ అవి టోటల్గా బీపీఎల్లో అంటే బిలో ప్రావర్టీ లైన్లో ఎవరున్నారు, మహిళలు ఉన్నారనుకోండి, మహిళలకు 2500 ఇవ్వాలంటే అసలు ఎట్లా, ఏ విధానంలో ఇవ్వాలి, ఏ ఏజ్ వరకు ఇవ్వాలి అనేది ప్రభుత్వం ఆల్రెడీ పరిశీలనలో ఉన్నది సార్. పరిశీలనలో ఉన్నది, ఆల్రెడీ ప్రభుత్వం పరిశీలిస్తుంది. అసలు ముందే ఈ సంక్రాంతి దీపావళికి ఇద్దామని ప్లాన్ చేశారు సార్. కాకపోతే టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగాలని చెప్పి ఆపారు సార్. ఖచ్చితంగా మా ఆలోచన అయితే 6 గ్యారంటీలు సక్సెస్ అవుతాయనే ఆలోచన చేస్తున్నారు సార్. కాకపోతే 5 సంవత్సరాలలో సక్సెస్ చేయవలసింది మేనిఫెస్టో. అయినా వెంటనే 1 నెల 2 నెలల లోపలనే, ఒక 6 నెలల లోపలనే 2-3 చేసి మిగతాయి కూడా 6 నెలలనే కావాలి, 1 సంవత్సరంలోనే మొత్తం కావాలని ప్రతిపక్షాలు అంటున్నాయి సార్. అది వాస్తవం కాదు. కొద్దిగా టైం తీసుకునైనా, ఇంకా 6 నెలలు టైం తీసుకునైనా 6 గ్యారంటీలు, ఇంకా సంవత్సరం టైం తీసుకునైనా 6 గ్యారంటీలు పర్ఫెక్ట్గా చేస్తారు సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ఆశాభావంతో ప్రజలు ఉన్నారు సార్. ఆ ధైర్యంతో కూడా ప్రజలు ఉన్నారు సార్. ఇయ్యరు ఇంతే ప్రభుత్వం అనేది ప్రజల్లో లేదు సార్. కొంతమంది సరే అన్ని పార్టీల వాళ్ళు ప్రజలున్నా ఆ ప్రజల్లో కూడా కొంతమంది నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణమైనప్పుడు మిగతా వాళ్ళు కూడా వేరే పార్టీ వాళ్ళు ప్రాణమైన ఉన్నట్టు కాబట్టి వాళ్ళు అంటున్నారు తప్ప సామాన్యమైన ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కానీ మిగతా న్యూట్రల్ పీపుల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద అపోహలు లేవు సార్. ఖచ్చితంగా చేస్తారు, వెనక ముందు చేస్తారు ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు సార్ ప్రజలే. ప్రజాపాలన ప్రతి గ్రామంలో నిర్వహించారు సార్. ఎమ్మెల్యే గారు కూడా అన్ని గ్రామాలు మ్యాక్సిమం గ్రామాలు తిరిగిండ్రు. ఇక అన్నీ తిరగలేరు కాబట్టి టైం తక్కువ ఉన్నది కాబట్టి అక్కడ అందరూ ఆఫీసర్స్ని పెట్టేసి అక్కడ అందరి దగ్గర ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు సార్. దరఖాస్తులోనే అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దరఖాస్తు ఇవ్వాలి. ఆ ఒకే దరఖాస్తులో అన్నీ కలిపి ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ హైదరాబాద్ నుండి వచ్చేసి కూడా ఇచ్చారు సార్. కొంతమంది తర్వాత ఇబ్బంది అవుతున్నది అందరికీ ఒకే టైం అని చెప్పి ప్రభుత్వం తర్వాతనైనా ఇవ్వచ్చు, ఇబ్బంది లేదని చెప్పి కొంతమంది ఇవ్వలేకపోయారు సార్. అవి కూడా తర్వాత ఇంకా కొంతమంది ఇవ్వడానికి రెడీ ఉన్నారు సార్. ఎస్సీ వర్గీకరణ వాస్తవంగా మంచిది సార్. అది చట్టబద్ధత కూడా చేసినారు కాబట్టి సంతోషం. సరే ఎన్నో రోజుల పోరాటం. ఎస్సీ వర్గీకరణలో నా అభిప్రాయం అంటే వాస్తవంగా ఎస్సీలు చాలా నష్టపోయారు సార్. గత 40-50 సంవత్సరాల నుండి చాలా నష్టపోయినరు. ఎస్సీలలో 2 వర్గాలు అంటే ఇన్ని కులాలు ఉన్నప్పటికీ 2 మేజర్ కులాలుగా ఉండి మాదిగా మాల అనే కులాలే ఉండి ఈ 2 వర్గీకరణ లేకుండా పోవడం వల్ల మాదిగా వారికే ఎక్కువ వాస్తవంగా నష్టం జరిగింది సార్.
అదంతా మేధావులకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఎస్సీ వర్గీకరణ అవడం అయితే మొత్తానికి సంతోషం. దాన్ని చట్టబద్ధత చేసి వెంటనే నేను చేస్తానని కూడా మా సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే ఫస్ట్ స్పందించి ఖచ్చితంగా ఆహ్వానించిండు. నేను అసెంబ్లీలో కూడా మేము చేస్తామని చెప్పిండు సార్. ఆడికి సంతోషపడ్డాం సార్. అది కూడా ఇంప్లిమెంటేషన్ చేసి ఈ రిజర్వేషన్లో ఇప్పుడు వచ్చే రిజర్వేషన్లో అది కూడా ఇంప్లిమెంటేషన్ చేసి ఎస్సీలకు న్యాయం జరిగే విధంగా సహాయం చేస్తారని ఆశాభావంతో ఉన్నాం సార్. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదలుపెట్టింది మందకృష్ణ మాదయ్య గారు సార్. వాస్తవంగా ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుండి నేను ఉద్యమానికి నా వంతు సహాయం చేసుకుంటూ వచ్చాను సార్. నేను అప్పటి నుండి ప్రజాప్రతినిధి కాబట్టి ఎస్సీలను ప్రోత్సహించాలి. నేను ఒక అంబేద్కర్ దయ వల్ల నేను ఎస్సీ రిజర్వేషన్ పొందినవాడిని కాబట్టి నా జాతి కోసం నేను సహాయం చేయాలనే ఉద్దేశం మీద నేను నా వంతు మందకృష్ణ గారు కలిసినా నేను ఇంతవరకు కలవలేదు సార్. కలవకున్నా వారి యొక్క ఆదేశాల వరకు కింది స్థాయి వాళ్ళు కలిసినప్పటికీ నేను సహాయం చేసుకుంటూ వెళ్ళానండి. అయితే ఆ క్రెడిట్ ఫస్ట్ మందకృష్ణ గారికి. కాకపోతే మందకృష్ణ గారు ఒక పెద్ద ఉద్యమాన్ని, ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించాలంటే ఈ రోజులలో ఏదో ఒక రాజకీయ పార్టీ ఉండాలి మనకు అండ అనే ఆలోచనతో చేసిన దాంట్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయి సార్. అందువల్ల కొద్దిగా లేట్ అయింది. ఇక నేను అంత చెప్పలేకపోయినా వాస్తవంగా రాజకీయంగా కొంత నష్టం జరిగింది సార్. అట్లా కూడా మాకు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా ఆపివేసిండ్రు. ఈ క్రెడిట్ వాస్తవంగా మందకృష్ణ గారికి. నెక్స్ట్ నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ బీజేపీ వాళ్ళకే దక్కుతుంది సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆహ్వానించారు. ఇప్పుడు అది వెంటనే ఇంప్లిమెంటేషన్ చేసేది రాష్ట్ర పరిధిలో లేదు కాబట్టి కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి ఇప్పుడు దక్కుతుంది సార్. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇప్పటికల్లా ఇంకా అసలు ముందే జరిగేది సార్. వాస్తవంగా ఎస్సీలను గుర్తించింది కాంగ్రెస్ పార్టీ, ఎస్సీలకు సేవ చేసింది కాంగ్రెస్ పార్టీ, బడుగు బలహీన వర్గాలను ఆదుకున్నది ఫస్ట్ నుండి ఇందిరాగాంధీ, తర్వాత ఇందిరాగాంధీ నుండి స్టార్ట్ అయినది. అదే పద్ధతిలో వాళ్ళ కుటుంబం, అదే దేశం మొత్తం సేవ చేసింది. ఆ పేరు ఇప్పటివరకు చిన్న పిల్లలకు కూడా పోయిన వాళ్ళ తాతలు తండ్రులు కూడా ఇందిరమ్మ అంటే ఎవరు, ఏంది కాంగ్రెస్ పార్టీ అంటే ఏందని ఇప్పుడు ఉన్న ఓటకు వాళ్ళ మనవళ్ళకు కానీ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పింది సార్. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉంటే ఇంకా ముందే జరిగేది. కాకపోతే ఈ క్రెడిట్ మందకృష్ణ గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా దక్కుతుంది సార్. ఎందుకంటే వాళ్ళు మనస్ఫూర్తిగా చేసిరు కాబట్టి మంచిని మంచి అనాలి సార్. తప్పకుండా బీసీలకు కూడా న్యాయం జరుగుతుంది సార్. తప్పకుండా కులగణన చేయడం వల్ల బీసీలకు న్యాయం జరుగుతుంది అంటే ఖచ్చితంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కులగణన చేపట్టింది సార్. ఎవరి కులానికి వారికి రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలలో ఎక్కువ కులాలు ఉన్నాయి. మాకు మా రేషియోలో రిజర్వేషన్ తక్కువ ఉంది, మిగతా రేషియోలో ఎక్కువ ఉంది. అదే ఓసీలకు పర్సంటేజ్ తీసుకున్నట్టయితే వారికి జనాభా తక్కువ ఉంది, రిజర్వేషన్ ఎక్కువ ఉంది. ఎస్సీల రిజర్వేషన్ ఉన్నప్పటికీ 54, 56 ఉపకులాలు ఉన్నప్పటికీ వారికి కొంత రిజర్వేషన్ ఉంది. బీసీలని తీసుకున్నట్టయితే కనీసం ఒక 10-14 కులాలు ఉన్నాయి. అందులో జనాభా ఎక్కువ ఉన్నాయి, కాకపోతే రిజర్వేషన్ తక్కువ ఉన్నాయి. వాస్తవంగా వాళ్ళ పోరాటం కరెక్టే సార్. దానికి కూడా వెంటనే తెలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయాలి. అన్ని కులాలకు ఏ విధంగానైతే రిజర్వేషన్ ఉందో బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వెంటనే సీఎం గారి ఆదేశాల మేరకు కులగణన చేస్తున్నారు సార్. ఇందులో బీసీ వాళ్ళకు కూడా అసలు రిజర్వేషన్ అనేది 50% అంటున్నారు కాబట్టి ఆ 50%లో ఎవరిని కుదించినా ఎలాంటి ఇబ్బందులు లేవు సార్. అందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఆలోచనతో మనం అంతా కాంగ్రెస్ పార్టీలో అందరికీ న్యాయం జరుగుద్దని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి వారికి కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. కాంగ్రెస్ పార్టీ రెడ్డి రాజకీయం అనేది అనుకోవడం అంత అవసరం లేదు సార్. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో కానీ మిగతా విషయాల్లో కానీ ఫస్ట్ ఎస్సీలను గుర్తిస్తూ రాజకీయం అంటే పాలన చేస్తున్నారు సార్. అంత ఈజీగా సరే ప్రతిపక్షాలు అన్నట్టు వాస్తవం లేదు సార్. అందులో దామోదర నరసింహ కానీ మిగతా అందరి క్యాబినెట్లో 2 ఎస్సీలు ఉన్నారు సార్. తర్వాత మిగతావి కూడా మళ్ళీ అవకాశం ఉంటుంది. ఎస్సీలను పక్కన పెట్టి పాలన చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి గతంలో లేదు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితో ముందుకు పోతున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కూడా అలాంటి ఆలోచన లేదు సార్. అది తప్పు సార్. అట్లేం లేదు సార్. వాస్తవంగా మా ఎమ్మెల్యే గారిని తీసుకోండి, యశస్విని రెడ్డి గారు, వారికి ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయినా ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో ఇక్కడికి వచ్చారు సార్. వాళ్ళు ఎలాంటి చిన్న మనసులో ఏది లేకుండా ప్రతి దాంట్లో నేను ముందే చెప్పాను సార్, సేవాభావంలో కానీ
పని విషయంలో కానీ, అధికారుల విషయంలో కానీ, వారి యొక్క కర్తవ్య విషయంలో కానీ ఎక్కడ కూడా ఎలాంటి కులాలకు మతాలకు తావు లేకుండా మేము ఈ కులం అనేది లేకుండా పదవి వచ్చింది అంతే సార్. ఆ పదవిని బట్టి అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు సార్. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ అదే విధంగా ఉన్నారు సార్ అని మేము భావిస్తున్నాం సార్. వాస్తవంగా ప్రతిపక్షాలు ఎక్కడైతే అవకాశం దొరుకుతుందని చూపి అంటున్నారు సార్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలను కూడా క్యాబినెట్లోకి తీసుకున్నది, ఎస్సీల ద్వారా కూడా ఉన్నది. ఎస్సీలకు కూడా ఆల్రెడీ ఎస్సీ సబ్ ప్లాన్ ఎస్సీలో ఉన్నటువంటి అమౌంట్స్ కూడా ఇంతకుముందు ఉన్న పార్టీలు, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఎస్సీల యొక్క ఫండ్స్ను మొత్తం అన్ని వీటికి వాడుకొని ఎస్సీలకు అన్యాయం చేసింది సార్. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎస్సీలకు సబ్సిడీలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని రకాలుగా ఎవరి సబ్సిడీ వాళ్ళకి ఇస్తున్నారు సార్. దానికి మొన్ననే లెటర్స్ వచ్చినాయి సార్. ఏ విషయంలోనైనా వెనకబడ్డ వాళ్ళు కానీ, వేరే క్యాస్ట్ వాళ్ళు కానీ, మన ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ వాళ్ళకు వచ్చే సబ్సిడీలు మొత్తం వాళ్ళకు గ్రాంట్ రిలీజ్ చేసింది సార్. గత ప్రభుత్వం అన్ని గ్రాంట్లు వాడుకొని కూడా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసింది సార్. వాస్తవం సార్, అన్ని గ్రామాల్లో అదే పరిస్థితి ఉన్నది సార్. కాకపోతే బెల్ట్ షాపులన్నిటికీ లాస్ట్లో ప్రభుత్వం ఒక ఆలోచన తీసుకొచ్చింది సార్. దాన్ని ఏమైనా ఇంప్లిమెంటేషన్ చేసి బెల్ట్ షాపులకు పర్మిషన్లు ఇవ్వకుండా జనాభా ప్రాతిపదికన ఒకే ఒక షాపు ఒక 2-3 గ్రామ పంచాయతీలకు కలిపైనా ఇచ్చేస్తుంటే కొంత మార్పు వస్తుంది. అక్కడికి వెళ్ళి తాగడానికి, ఊర్లలో దొరికిన దానికి తాగడానికి కొద్దిగా మార్పు వస్తుంది సార్. అసలే తాగొద్దు, అసలే వ్యాపారం చేయొద్దని అనట్లేదు సార్. కాకపోతే విపరీతంగా కావడం వల్ల ప్రజల ఆరోగ్యాలు కూడా వాస్తవంగా ఖరాబ్ అవుతున్నాయి. అట్లా కాకుండా ఒక లిమిటేషన్ ఉంటుంది సార్. అట్లా ఒక 10,000 గ్రామ పంచాయతీ 10,000 జనాభాకు కలిపి ఒక షాప్ అట్లా ఇచ్చేసి ఉంటే వాళ్ళు కూడా లిమిట్గా ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి సార్. అట్లా ఏమైనా అవకాశం ఉంటే అట్లా చేయడం మంచిది సార్. విద్య వైద్యం మీద ఫస్ట్ ఫోకస్ పెట్టింది సార్. ఇప్పుడు ఆల్రెడీ బడులను అన్నీ మోడర్నైజ్ చేస్తున్నది. ప్రతి మండలానికి ఒక డిజిటల్ స్కూల్ తీసుకురావడానికి ప్లాన్ చేసింది. అన్నిట్లో ఆల్రెడీ శంకుస్థాపన చేశారు సార్ మీ సీఎం గారు. నేను గతంలో జెడ్పీటీసీ లేదా ఎంపీపీ చేయాలనే ఉద్దేశంతో నేను పోటీకి వచ్చాను సార్. అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడున్న మంత్రి గారి ఆదేశాల మేరకు ఆయన వేరే వారికి నన్ను గుర్తించక తప్పుడు సలహాతోటి వేరే వాళ్ళను ఇచ్చారు సార్. అది నేను పక్కకున్నాను సార్. ఇప్పుడు నాదేం లేదు సార్. నాకు ఎన్ని కోరికలు ఉన్నప్పటికీ మా ఎమ్మెల్యే గారి దయ, వారి అనుగ్రహంతో వారు నా మీద ఎలాంటి బాధ్యత పెట్టినా, గ్రామ బాధ్యత పెట్టినా, మండల బాధ్యత పెట్టినా ఖచ్చితంగా వారికి మంచి పేరు తీసుకొస్తాను సార్. ఖచ్చితంగా నా బాధ్యత నేను నెరవేరుస్తాను. నాకైతే పదవి చేయాలని ఉన్నది, ప్రజలకు సేవ చేయాలని ఖచ్చితంగా ఉన్నది సార్. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. అది నా బాధ్యత. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి చాలామంది పేద ప్రజలకు ఇల్లు ఇప్పించాను, కరెంట్ ఇప్పించాను, చాలా సహాయాలు చేశాను. ఎలాంటి ఆపద వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను చేయించాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ రాజ్యం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో పార్టీ పేరు చెప్పుకొని అట్ ద సేమ్ టైం సేవే లక్ష్యంగా భావించి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారి ద్వారా కూడా మనం లబ్ధి పొందొచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం పేరు, ఎమ్మెల్యే గారి పేరు, నేను సేవ చేయగలను అనే ఉద్దేశంతో నేను అడిగి నాకు ఓటేయాలని అడుగుతాను సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు, యువతకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్కారంలో. స్థానిక సంస్థల ఎన్నికలు జనవరిలోపే పెడతామని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగానైతే అధికారంలోకి తీసుకొచ్చారో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీని, ప్రతి మున్సిపాలిటీని అందరినీ మంచి నాయకులను ఎన్నుకొని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి పనులు చెప్తూ ఒక పెద్ద లక్ష్యాన్ని ఛేదించాలంటే చిన్న చిన్న పొరపాట్లు అనేవి ఉంటాయి. కాబట్టి మన పార్టీ కాంగ్రెస్ పార్టీ చిన్న చిన్న పొరపాట్లు అనేది ఏలెత్తి చూపకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో, ఆశాభావంతో అందరూ మళ్ళీ కలిసికట్టుగా కాంగ్రెస్ యొక్క సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, మున్సిపాలిటీలను, చైర్మన్లను, కౌన్సిలర్లను అందరినీ, వార్డు మెంబర్లతో సహా అందరినీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ రాష్ట్రం మొత్తం సేవ చేయించుకోవాలి. పేద ప్రజలు బాగుపడాలి, ఎస్సీ ఎస్టీలు బాగుపడాలి, రిజర్వేషన్లు పర్ఫెక్ట్గా రావాలి, అన్ని రకాలుగా బాగుపడాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దయ వల్ల
ఉద్యోగస్తులు యువత కొంత సంతోషంగా ఉన్నది. ఇంకా మిగతాయి కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తామని ముఖ్యమంత్రి గారు అన్నారు. ముఖ్యమంత్రి గారు అన్నమాట ఒకరోజు వెనక ముందైనా ఖచ్చితంగా చేస్తారనే ఉద్దేశంతో రైతులైతే ఏ విధంగా స్తబ్దతతో ఉన్నారో అదేవిధంగా ఆశాభావంతో ఉండి యువత మళ్ళీ మన ప్రభుత్వం యొక్క అందరు అధికారులు ప్రజాప్రతినిధులు గెలవడం కోసం యువత మళ్ళొక 2 నెలలు కష్టపడి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రావడానికి కష్టపడారో అదేవిధంగా యువత ఇప్పుడు కూడా అన్ని గ్రామ పంచాయతీలలో అన్ని ఊర్లలో ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడం విషయంలో కూడా అదే పద్ధతిలో చేయాలని మనస్ఫూర్తిగా నేను యువతను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను సార్. అందరికీ ధన్యవాదాలు సార్.